బాబాయ్, నేను అతను ఆ స్థితిలో చూడలేకపోతున్నాను. నాకు రక్తం మరిగిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే బాలా. ఇంట్లోకి అడుగు పెడితే ఇంటి గోడలు నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తోంది. నా ఇంటిని తగలెట్టారు వాళ్ళు. మా అమ్మకి ఒళ్ళు కాలిపోయింది. నా మేనకోడల విషయంలో ఏదేదో జరిగింది. కానీ నేనేమీ చేయలేకపోయాను. చూస్తూ ఉన్నాను. అదేగా బాబాయ్, నాకు కూడా నా చేతకాని తనం మీద కోపం వస్తుంది. అసలు మనం ఇంత నిస్సహాయాలుగా ఎందుకయ్యాం? ఒకడెవరో నా తల్లి దగ్గర బంగారం లాక్కుంటాడు, మనం చూస్తూ ఉంటాం. ఇంకెవడో మా అత్తని తోసేసిపోతాడు, అయినా కూడా మౌనంగానే ఉంటాం. నేను ఇంకా ఇలా చెవటలా ఉండలేను. దెబ్బకి దెబ్బ కొట్టి తీరాలి. చూడు బాలా, దానికి కారణం మనకు బాగా తెలుసు. మన జాతిని ఇప్పుడే కాదు, అనాదిగా హీన దృష్టితోనే చూస్తున్నారు. కానీ ఆ స్వామీజీ ఊరికొచ్చినప్పటి నుంచి సాక్షాత్తుగా భగవంతుడు వీళ్ళేనని వాళ్ళు అనుకుంటున్నారు. మరి మనం చీడ పురుగులు లాంటి వాళ్ళం. అయితే స్వామీజీనే చంపిపారేద్దాం. వాడిని నరికి పారేద్దాం. సరే, కానీ ఎలా? అయితే వెళ్దాం పద బాబాయ్, ఏదైనా పథకం వేద్దాం. పద. చాలు, మీరు ఇక్కడే ఉండండి. ఆశీష్ బాబాయ్, ఆశీష్ బాబాయ్, ఆశీష్ బాబాయ్. చూడండి, ఈయన మంచానికి బదులు మా అమ్మ నగలు తీసుకున్నాడు. అందుకే మేము ఈ కొత్త మంచం తీసుకొచ్చాము. దీన్ని మేము ఎవరం కూడా తాకలేదు. అందుకని ఈ మంచం అపవిత్రం అవ్వలేదు. మీరు దాన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మీరు ఈ మంచం తిరిగి తీసుకొని మా అమ్మ నగలు తిరిగి ఇచ్చేయండి. పిచ్చోడ్లా కనిపిస్తున్నానా నీకు? నువ్వు ఏదో ఒకటి వాగుతుంటే వింటూ ఉంటానికి. ఇదిగో సోదరులారా, వీడి మాటలు వింటూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వెళ్ళండి వెళ్ళండి, రోజుకో కొత్త నాటకం వేయటం వీడికి బాగా అలవాటైంది. సరే, అయితే మేము ఇక్కడే ఉంటాము. ఇప్పుడు మీరు ఈ మంచం తీసుకుని మా అమ్మ బంగారం తిరిగి ఇచ్చేంత వరకు నువ్వేం చేసుకుంటావో అది చేసుకో. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. ఈ బంగారం ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఇవ్వను. ఏదైతే అది అవుతుంది. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి మీరెంత నుంచి మొత్తున్నా వెళ్ళము. నేను ఇవ్వను. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము.
అవును, ఆ చిన్న జాతి పిల్లలతో వచ్చిన సమస్య ఏంటండి మీకు? నువ్వు ఈ గొడవలో తలదూర్చకు. లోపలికెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళమన్నాగా. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవి లేకపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళము. వదినా, లే వదినా, మందులు వేసుకో. నా కారణంగా అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది కదూ. లేచి మందులు వేసుకో. లే. ఇప్పుడు చాలా ఖర్చు అయింది కదా వదినా. దానికన్నా నేను చనిపోయి ఉంటే మీకు అందరికీ ఇంత ఇబ్బంది ఉండేది కాదు. నీ అతివాగుడు కట్టిపెట్టు. ఎవరైతే మన సొంత వాళ్ళు వాళ్లే ఇబ్బంది పడతారు. ఈ విషయం నిజమే. ఒక కొత్త కష్టం రావడం వల్ల కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. కానీ సమస్యలతో సతమతమవడం, పోరాడడమే జీవితం. భీమింకా ఆనందన్నయ్య, అరే ఏం జరిగింది చెప్పు తొందరగా. ఎవరున్నారు అక్కడ? అక్కడ భీమింకా ఆనందన్నయ్య ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని ఆపండి. చూడండి, నాకు బంగారం గింగారం ఏం అక్కర్లేదండి. మీరు అర్థం చేసుకోండి. భీమబాయ్, అరే వాడు ఏం చేస్తున్నాడో అది వాడిని చేయని. ఇప్పుడు విషయం కేవలం నీ బంగారం గురించే కాదు. అసలు సమస్య నీ నిస్సహాయతనే అలుసుగా తీసుకోడు. ఆ వ్యక్తికి ఇది తెలియడానికి అతను ఏదైతే చేశాడో అది అపరాధమని. కాబట్టి అపరాధులకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళకి మనం తోడుగా నిలబడాల్సి ఉంటుంది, విరుద్ధంగా కాదు. సరే, ఏదో ఒకట్లే. మీరైతే అక్కడికి వెళ్ళండి. చూడండి, మీరు అర్థం చేసుకోరేంటి? అక్కడ ఏమన్నా జరిగితే ఎలా? లేదు, ఈ సమస్యని వాడిని ఒంటరిగా పరిష్కరించనివ్వు. మనం తల్లిదండ్రులు జీవితాంతం వాళ్ళకి తోడుగా ఉండవు. ఇక ఎవరైతే ఒంటరిగా నడవడం అలవాటు చేసుకోరో వాళ్ళు జీవితాంతం పిరికివాళ్లుగా మిగిలిపోతారు. నేను పనికి వెళ్తున్నాను. ఇక నువ్వు కూడా వాడిని ఆపడానికి గాని బలహీనపరచడానికి గాని వెళ్ళొద్దు. మీరాని జాగ్రత్తగా చూసుకో. ఆ స్వామీజీ రోజు సభ పెడతాడు. ఆ సభ మధ్యలోనే వాడిని వేసేద్దాం. అమాయకులకు అన్యాయం చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఈ లోకం మొత్తానికి తెలియాలి. మహా అయితే ఏమవుతుంది? జైలుకి వెళ్తానంతేగా. ఇప్పుడు ఎలాగో ఓ కర్ర సాయంతో నడుస్తున్నాను. జైలుకెళ్ళి హాయిగా కూర్చుంటాను. ఇప్పుడు భీమ్ ఎలాగూ బంగారం కోసం పోరాడుతున్నాడు. మనం మన పనిని నిరాటంకంగా పూర్తి చేయొచ్చు.
సభ మొదలవటానికి ఎదురు చూస్తూ ఉందాం. ఇప్పుడు ఏం జరిగినా సరే ఈ భీమరావు పంతాన్ని నెరవేరనివ్వద్దు. సేటు గారు, మీరు నిశ్చింతగా ఉండండి. వాళ్ళు కేవలం ఇద్దరే, భీమరావు ఇంకా ఆనంద్. ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కడైనా పడేద్దాం. ఎందుకంటే శత్రువు ఎప్పుడైతే ఒంటరిగా దొరుకుతాడో అప్పుడే వాడిని కొట్టడం మంచిది, తెలివైన పని. మరింకా ఆలస్యం ఎందుకు? వాళ్ళిద్దరూ మనం నలుగురం. చూద్దాం వీళ్ళేం చేస్తారో. పట్ట తీసుకురా. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వు, లేకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళము. మా అమ్మ బంగారం ఇవ్వండి, లేకపోతే వదలండి మమ్మల్ని. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి లోయలో పడేయండి. తర్వాత శుద్ధీకరణం చేయించుకుందాం. నా బంగారం ఇవ్వు, లేకపోతే మేము వెళ్ళాం. సేట్ గారు, మీరు నోట్లో ఇలా గుడ్డలు కుక్కి నా గొంతుని ఆపలేరు, తెలుసుకోండి. ఒకరి గొంతుని నొక్కాలనుకుంటే ఇంకా ఎన్నో గొంతులు లెగుస్తాయి. నా బంగారం ఇవ్వు, లేదంటే మేము వెళ్ళాం. జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! ఇప్పుడు చెప్పండి సేట్ గారు, ఒకవేళ ఇప్పుడు మేమందరం కలిసి మీ అందరిని చంపేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరందరూ ఎక్కువ మంది ఉన్నారు, అందుకే ఏమీ అనడం లేదు. కానీ ఏ రోజైతే అవకాశం దొరుకుతుందో అప్పుడు మళ్ళీ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తాం. కానీ మా వాళ్ళు మాత్రం అలా చెయ్యరు. మీరు ఏదైనా చేసే ముందు మీరు అసలు ఒక్కసారి కూడా ఆలోచించరు. ఇక ప్రాణం మాదైనా లేక మీదైనా అందరికీ ఒకే రకమైన విలువ ఉంటుంది. మీ అందరికీ ఇంకొక విన్నపం. మీరు మీ స్వామి గారిని అడగండి, ఆత్మకి ఏమైనా భేదం ఉంటుందా? ఆత్మ పరలోకానికి సంబంధించింది, ఇక శరీరం ఈ లోకానికి. ఇంకొక విషయం, నేను ఇక్కడికి మా అమ్మ నగలు తీసుకోవడానికి వచ్చాను. ఖచ్చితంగా అవి తీసుకునే వెళ్తాను. అవి నేను ఇచ్చే ప్రసక్తే లేదు. మా బంగారం ఇవ్వండి, లేదంటే మేము వెళ్ళాం. బంగారం ఇవ్వు, లేకపోతే 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 మేము వెళ్ళాం. బాలా, ఆ స్వామీజీ ప్రవచనం మొదలు పెట్టగానే నేను అతని పని ముగించేస్తాను. నువ్వు మీ అమ్మని భీమ్ని చూసుకో చాలు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి తెలిస్తే గనక వాళ్ళు మనల్ని ఇక ఈ పని ఎప్పటికీ చేయనివ్వరు. అందుకే నువ్వు వెళ్ళు, నేనిక్కడే ఉంటాను. లేదు,
స్వామీజీని చంపే పని నాకు అప్పగించి బాబాయ్. నేను చంపుతాను ఆ స్వామీజీని. వద్దు బాలా, ఆ స్వామీజీని చంపిన తర్వాత నా జీవితం అంతమైపోతుంది. లేకపోతే నా మిగిలిన జీవితం అంతా జైల్లో గడుస్తుంది. కానీ నీకు భవిష్యత్తు ఎంతో ఉంది బాలా. అందుకని నేనేం చెప్తున్నానో అది చేయి చాలు. నా తల మీద చేయిపెట్టి ప్రమాణం చేయి, మనిద్దరం కలిసి రగిలించిన ఈ ప్రతీకారపు జ్వాలల్ని ఎప్పటికీ ఆరనివ్వను అని. నేను ప్రమాణం చేస్తున్నాను, ఈ ప్రతీకారపు జ్వాలలు ఎప్పటికీ ఆరవు. సేటు గారు, రామ్జీ వచ్చాడు. నమస్తే సేటు గారు. ఏమైంది? నువ్వు తిరిగి వచ్చావా? ఏం ఆలోచించుకొని వచ్చావు? నిన్న అంత తతంగం జరిగిన తర్వాత కూడా నీకింకా పనిస్తాననే? సేటు గారు, కొంతమంది సికండోళ్ళు ఉంటారు, వాళ్ళకు అసలు సిగ్గు అనేదే ఉండదు. అయినా జాతి ప్రభావం కూడా ఉంటుందిలే. వెళ్ళగొట్టినా సరే మళ్ళీ తిరిగి వస్తారు. సేట్ గారు, ఇంటి నుంచి ఎప్పుడైతే బయలుదేరానో అప్పుడు ఆలోచించలేదు మీరు నన్ను పనిలో పెట్టుకుంటారో పెట్టుకోరో అని. కానీ ఎప్పటి వరకైతే మీరు స్వయంగా నన్ను పనిలో నుంచి తీసేయడం జరగదో అప్పటిదాకా ఆశ సజీవంగా ఉంటుంది. ఇక ఆశే మనిషిని బతికిస్తుంది. సైన్యంలో పనిచేస్తున్నాను, అందుకే నాకు తెలుసు బ్రతకడం కంటే ఎక్కువగా ఆఖరి శ్వాస దాకా పోరాడడం అత్యంత ముఖ్యం. సరే సరే, ఆ పాత్రలు ఇంకా నీళ్లు తీసుకొని లోపలికెళ్ళు. అలాగే. ఇవాటి నుంచి అక్కడే కడుగు. ఎందుకంటే రేపు అనుకోకుండా నీ భార్య లేక బిడ్డలు వస్తే అప్పుడు నువ్వు నటించాల్సిన అవసరం ఉండదు. లేదు సేటు గారు, నటించాల్సిన అవసరం ఉండదు. ఇక నా కొడుకు చాలా తెలివైనడు. వాడే స్వయంగా అర్థం చేసుకున్నాడు నేను ఇక్కడ ఏం పని చేస్తాను. ఇంకా నాతో ఏం చెప్పాడంటే, నాన్న నువ్వు అబద్ధాలు చెప్పొద్దు, ఎందుకంటే నేను ఏదైనా నీ నుంచే నేర్చుకుంటాను. నేను అబద్ధం నేర్చుకోదలుచుకోలేదు. ఇప్పుడు మీరు నన్ను ఈ పరిసరాలకి బయట నడి రోడ్డులో నిలబడి పళ్ళాలు కడగమని చెప్పినా సరే నేను కడుగుతానండి. మంచిదేగా రామ్జీ, నీ కొడుకు నీ దగ్గర అన్నీ నేర్చుకుంటాడు. కాస్త ఓడవటం కడవడం కూడా నేర్పించు. ఈ పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల ఏమీ లాభం ఉండదు. చివరికి ఎలాగో వాడు ఈ పనులు చేసుకోవాల్సిందేగా. చూడండి, నా కొడుకు భీమ్ ఏం చేస్తాడో ఏం చేయడో నాకైతే తెలీదు. కానీ నువ్వు ఇది ఆలోచించుకో, నీ కొడుకు నీకంటే ఏదైనా మంచి పని చేయాలని. బంగారం ఇవ్వు, లేకపోతే మేము వెళ్ళము. 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 చూడండి, వీళ్ళందరూ చాలా గొడవ చేసేలా ఉన్నారు. వీళ్ళ మీద ఏం భరోసా లేదు, ఎప్పుడేం చేస్తారో తెలియట్లేదు. ఈ పరిస్థితిలో మీరు అసలు బయటకు వెళ్ళకండి. నీ ఉద్దేశం ఏంటి? నేను ఈ చిన్న జాతి వాళ్ళు చేసే గొడవకు భయపడాలా? ఇంట్లో కూర్చోవాలా? అది అరే, వాళ్ళు నన్నేం చేయలేరు. నువ్వు ప్రశాంతంగా ఉండి నీ పని చేసుకో. నేను బజార్కి వెళ్ళొస్తాను. బంగారం ఇవ్వు, లేకపోతే మేము వెళ్ళము. 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 అన్నయ్య, నేను ఇతని వెనకాల వెళ్తాను. భీమ్, ఆగు, నువ్వు వెళ్ళొద్దు. ఆనంద్, నువ్వు వెళ్ళు. కానీ బాలానయ్య నేను వెళ్తానుగా ఆనంద్ అన్నయ్యతో పాటు. ఆనంద్ వెళ్తాడులే, మనం ఇక్కడే ఉందాం. అదే మంచిది. ఆనంద్, నువ్వు వెళ్ళా. నేను వెళ్తాను, పదండి. బాలా, నువ్విక్కడికొచ్చి మంచి పని చేశావు. నాకు సంతోషంగా ఉంది. నేను నీ కొడుకునే అమ్మా. ఇంకా భీమ్ నాకు నచ్చ చెప్పాడు, నేను అర్థం చేసుకున్నాను.